రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు ఒక రాష్ట్రపతి హోదాలో దేవాలయానికి పోతే నీకు గర్భగుడిలోకి అనుమతి లేదురా, నువ్వు బయటనే ఉండి నమస్కారం పెట్టుకొని పొమ్మని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ముర్ము ఒక ట్రైబల్ ఉమెన్, ఆమెకు సొంత పార్లమెంట్ 2 హౌసెస్ హెడ్, ఆమె రాజ్యసభకు లోకసభకు హెడ్ ఆమె. బట్ ఆమెకు ఆ భవనానికి ఓపెన్ చేసే అర్హత లేదు. అరే మా బతుకులు ఇంకా ఏ హోదాలో ఉన్నా వీఆర్ అన్టచబుల్స్, మేము అంటరాని వాళ్ళమే. ఇంకా ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళని చూసింది. మేము చివరికి శూద్రులం కాదు, మేము వర్ణ వ్యవస్థలో భాగస్వామ్యం లేము. వీఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇన్ ది వర్ణాశ్రమ ధర్మ వర్ణాశ్రమ పార్ట్. అట్లాంటి మేము ఇవాళ హోమోజీనియస్ కాదట. అరే లక్షల కోట్లుండని, వేల కోట్లుండని వివేక్ వెంకటస్వామి తండ్రి అలాగే పివి నరసింహరావు ఇద్దరు ఒక టెంపుల్ పోయారు, దాని పేరు ఏదో ఉంది, ఒరిస్సాలో ఉంటది, జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ్ టెంపుల్ పోతే పివి నరసింహరావు గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యాడు. మా కేంద్ర మంత్రి గారు గర్భగుడిలో బయట నుండే గేట్ అవుతున్న నుండే దండ పెట్టుకున్నాడు. పివి నరసింహరావు గారికి ఆయనకు డబ్బులు మావాడి దగ్గర మాకున్నంత డబ్బులు ఆయన దగ్గర లేవు. అయినా కూడా మేము ఎక్కడున్నాం,